తెలంగాణ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ WCD తెలంగాణ ఆధ్వర్యంలో 2026లో ఈ అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఈ అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు, త్వరలో అయితే విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి కలెక్టర్లకు బాధ్యతలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు వేకెన్సీ లిస్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఈ వేకెన్సీ లిస్ట్ తయారు కాగానే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయని వాళ్ళు నోటిఫికేషన్ వేయడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే క్వాలిఫికేషన్ ఏముండాలి, అంగన్వాడీ టీచర్కి ఏముండాలి, హెల్పర్కి ఏముండాలి, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అలాగే మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అయితే ఈ భర్తీ చేయనున్న పోస్టులు ఏంది అని అంటే అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే మీకైతే భర్తీ చేయబోతున్నారు. అయితే ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అని అంటే హైదరాబాద్లో టీచర్ పోస్టులు వచ్చేసి 45, మినీ టీచర్ 12, హెల్పర్ 60, రంగారెడ్డిలో 80, 25, 110, మెదక్లో టీచర్ 55, మినీ టీచర్ 18, హెల్పర్ 75, నిజామాబాద్లో 70, 20, 95, కామారెడ్డిలో 50, 15, 70, కరీంనగర్లో 65, 22, 90, వరంగల్లో 75, 24, 100, ఖమ్మంలో 60, 18, 85. ఈ పూర్తి లిస్ట్ అనేది ఇక్కడ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు. మీకు ఎవరికైనా సరే ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి పూర్తి వివరాలు కావాలి అని అంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్ళకు డైరెక్ట్గా మీకు లిస్ట్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ కండి. అయితే ఇవి ప్రస్తుతానికి అంచనా మాత్రమే, క్లారిటీ అయితే కాదు. ఈ త్వరలోనే ఒక 1 వీక్ 10 డేస్లో దీని గురించి పూర్తి వివరాలు తెలియడం అయితే జరుగుతుంది. ఈ పూర్తి వివరాలు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఈ అర్హతలు ఏంది అని అంటే అంగన్వాడీ టీచర్ 10th లేదంటే ఇంటర్ చదివితే సరిపోతుంది. అదేవిధంగా మినీ టీచర్ అయితే, మినీ అంగన్వాడీ టీచర్ అయితే 10వ తరగతి, హెల్పర్ అయితే 7 నుంచి 10వ తరగతి చదివిన వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మహిళలకు మాత్రమే అవకాశం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా స్థానిక గ్రామం, అదే గ్రామానికి చెందిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. వివాహిత మహిళలకు ప్రాధాన్యం అయితే ఉండొచ్చు. అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలంటే కనీసం ఏజ్ అయితే 21 సంవత్సరాలు ఉండాలి. అంటే 21 సంవత్సరాల కన్నా తక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే పెళ్లి కాని వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే లేదు. ఈ రిజర్వేషన్ ప్రకారం సడలింపు కూడా ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి, విద్యార్హత సర్టిఫికేట్ అంటే 10th మేమో ఇంటర్ మేమో ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే జీతం ఎంత ఉంటుంది అని అంటే టీచర్ పోస్ట్కి అయితే 13,000 నుంచి 15,000 వరకు ఉండొచ్చు. మినీ అంగన్వాడీ టీచర్కి అయితే 8,000 నుంచి 10,000 వరకు ఉండొచ్చు. ఈ హెల్పర్కి అయితే 6,000 నుంచి 8,000 వరకు అయితే ఉండొచ్చు. ఈ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మెరిట్ ఆధారంగా విద్యార్హత మార్కులు, స్థానికత, రిజర్వేషన్ బట్టి అయితే ఉంటుంది. ఈ అధికారిక వెబ్సైట్, ఈ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ కాలేదు. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.